కృష్ణుని వెన్న దొంగ అంటారు. ఎందుకో తెలుసా? కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తాడు కాబట్టి వెన్న దొంగ అన్నారు. గోపికల ఇళ్లలో గోపికల వెన్నను కృష్ణుడు దొంగతనం చేస్తాడు కాబట్టి అందరూ గోపబాలురందరూ కృష్ణుని వెన్న దొంగ అని పిలుస్తారు. అవును, నిజమే. కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తాడు. అందుకు కాబట్టి ఆ మాట అన్నారు. అందరూ తప్పేముంది? అంతే అంతే కదా. అది ఒక అర్థం. ఇది ఇది ఈ విషయాన్ని మానవులు ఎలా అనుభవించుకోవాలంటే ఓసారి గమనించండి. వెన్న ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లటి వెన్న. మనస్సు ప్రత్యేక మనసు, వెన్నలాంటి మనసు ఉండాలి మనిషికి. మానవులు ఎలా అనుభవించుకోవాలంటే దీనికి స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛతతో కూడినటువంటి మనసు వెన్నలాంటి మనసు. ఆ వెన్నలాంటి మనసును కృష్ణుడు దొంగతనం చేస్తాడు. ఎక్కడైతే స్వచ్ఛమైన మనసు ఉందో ఆ మనసుని అన్నిటినీ కృష్ణుడు దొంగతనం చేస్తాడు. స్వచ్ఛత లేకపోతే ఆ కృష్ణుడు దొంగతనం చేయడు. కాబట్టి గోపికల వాళ్ళ దగ్గర స్వచ్ఛత ఉంది. వాళ్ళు కల్మషం లేని హృదయాలు వాళ్ళవి, కల్మషం లేని మనసు వాళ్ళది. అందుకు కాబట్టి గోపికల వాళ్ళ వెన్నంటేనే కృష్ణుడు ఇష్టం. అందుకు కాబట్టి వాళ్ళ వెన్నను మాత్రమే దొంగలించాడు. అలాగే మనుషులు కూడా స్వచ్ఛమైన మనసు పెట్టుకున్నారనుకో వాళ్ళ మనసును కూడా దొంగలిస్తాడు. కృష్ణుడు వెన్న దొంగ. అందుకే కృష్ణుడు వెన్న దొంగ అంటారు. అందరి హృదయాలలో ఆ కృష్ణుడు మీ హృదయాలలో కూడా, మీ మనసును కూడా కృష్ణుడు దొంగతనం చేయాలి అంటే మీరు స్వచ్ఛమైన మనసు వెన్నలాంటి మనసును కనుక మీరు ఉంచుకోగలిగితే కృష్ణుడు మీ మనసును కూడా దొంగతనం చేస్తాడు. అందుకు కృష్ణుని వెన్న దొంగ అన్నారు.